వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. ఈరోజు అంది వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ బోత్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఒక్కసారి మనం క్లియర్గా ఎనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే టీవీకే పార్టీ మొదటి నుంచి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇక్కడ చేంజెస్ ఏమైనా జరిగాయి అని చెప్పేసానంటే ఓన్లీ డిఎంకే అండ్ ఏడిఎంకే మధ్యలో మాత్రమే ఈ విధమైనటువంటి ఆసిలేషన్స్ జరుగుతున్నాయి. బట్ టీవీకే పార్టీ ముందుగా అంటే జనాల అంచనాలకి అందకుండా ఏ సర్వే రిపోర్ట్స్కి కూడా ఏ విధమైనటువంటి అంచనా లేకుండా ఒక్క యాక్సెస్ మై ఇండియా అనాలిసిస్ మాత్రమే పర్ఫెక్ట్గా గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని రూరల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పగలిగినటువంటి ఎనాలిసిస్ సిస్టమ్ ఏదైతే ఉందో యాక్సెస్ మై ఇండియా మాత్రమే రీచ్ కాగలిగింది. ఈరోజు ఈ ఫలితాలు చూసినప్పుడు టీవీకే విజయ్ యొక్క విజయం కంప్లీట్గా తథ్యం అనడానికి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మీరందరూ గమనించండి. మనకి ఇక్కడ టీవీకే విజయ్ ప్రజెంట్ స్టేటస్ ప్రకారంగా 224 ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ అవుట్ ఆఫ్ 234కి ఇంకా 10 ఇంకా మనకి అంది రాలేదు. దీన్ని బేస్ చేసి చూసినట్లయితే టీవీకే విజయ్ ప్రజెంట్ లీడ్లో 91 ఉన్నారు. విన్గా ఆల్రెడీ 18 అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే డిఎంకే తీసుకున్నట్లయితే 52 స్థానాల దగ్గర అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆల్రెడీ లీడ్లో ఉన్నారు. 8 చోట్ల ఆల్రెడీ విజయాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. అలాగే ఏడిఎంకే 42 లీడ్లో ఉంది. ప్రజెంటు 3 ప్లేసెస్లో అనౌన్స్మెంట్ జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పిఎంకే 5 లీడ్ ఉంది. బట్ అనౌన్స్మెంట్ ఏమీ జరగలేదు. అట్లాగే ఐఎన్సి చూసినట్లయితే 4 ప్లేసెస్లో లీడ్లో ఉంది. ఒక ప్లేస్లో అనౌన్స్మెంట్ ఆల్రెడీ జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా తమిళనాడు రాజకీయాల గురించే మనం ఎందుకు ఇంతగా చర్చిస్తున్నాం, నాట్ ఓన్లీ మీ యావత్ భారతదేశంలో ప్రతి ఛానల్ ఈరోజు ఫోకస్ అంతా తమిళనాడు మీదకి రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసానంటే విజయ్ గారు అప్పటి ఎన్టీఆర్ గారు లాగా విజయ్ గారు పార్టీ పెట్టిన మొదటి ఎలక్షన్లోనే ప్రభుత్వాన్ని నిర్మించే స్థాయికి రావడం, రెండోది ఆయన 2 సంవత్సరాల నుంచి అంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే అత్యధికమైనటువంటి స్థానాలు గెలుచుకోవడం, ఒంటరిగా పోటీ చేయడం, ధైర్యంతో పోటీ చేయడం, ఎవరితోటి పొత్తు పెట్టుకోకపోవడం, తను చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో తన నమ్మకంతో ఎలక్షన్లోకి వెళ్ళడం, అక్కడ అతని యొక్క నమ్మకాన్ని ప్రజలు దాన్ని ఓట్ల రూపంలో చూపించడం, ఇదంతా చూసినట్లయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు క్లియర్గా చాలా క్లిస్టల్ క్లియర్గా ప్రజలకి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు విజయ్ గారు అని చెప్పేసానంటే విజయ్ గారి యొక్క మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలకి ఇతను న్యాయం చేయగలుగుతాడు అని మహిళలు నమ్మారు. ఎందుకంటే 2500 ఒక్కసారి మనం టీవీకే విజయ్ గారి మేనిఫెస్టో ఒకసారి చూసినట్లయితే ఈరోజు ఇంత ప్రపంచంలో రావడానికి మహిళల్లో మార్పు కానీ యువకుల్లో మార్పు కానీ యువకులంతా కూడా టీవీకే విజయ్ గారి వైపు ఉండడానికి కారణం కానీ మహిళలంతా కూడా టీవీకే మా సొంత అన్ననో తమ్ముడనో నమ్మడానికి గల కారణం ఏంటి అని చెప్పేసానంటే ఒక 2-3 పాయింట్స్ నేను మీకు క్లియర్గా ఆయన ఉన్న మేనిఫెస్టోని ఒకసారి మీకు చూపిస్తాను. యాక్చువల్గా టీవీకే విజయ్ గారు ఏం చేశారంటే ఆయన మంత్లీ ఉమెన్స్కి 2500 రూపీస్, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 8 grams గోల్డ్, అట్లాగే 6 LPG సిలిండర్స్, దెన్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ 15,000 యాన్యువల్లీ మదర్స్కి ఇవ్వడానికి ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ పాయింట్స్ బాగా ప్రభావితం చేశాయి. అసలు ఎంత ప్రభావితం చేశాయంటే ఈరోజు టీవీకే విజయ్ గారు ఆటోమేటిక్గా ఈరోజు ఉద్దండులైనటువంటి డిఎంకే కానీ ఏఐడిఎంకేని కానీ ఈరోజు పక్కకు పెట్టి పైకి రావడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము ఈ పాయింట్స్ మహిళల్లో మార్పుని కంప్లీట్గా తీసుకొచ్చాయి. ఒకప్పుడు జయలలిత గారు ఇచ్చినటువంటి
ఈ ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఉన్నాయో అట్లాంటి హామీల్ని మళ్ళీ ప్రూవ్ చేయగలుగుతాడు విజయ్ అనేది ప్రజలు నమ్మరు. అలాగే మనం ఇంకొక పాయింట్ చూసినట్లయితే ఇక్కడ యూత్ జాబ్ క్రియేషన్స్ మినిమం 5 lakhs, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ 4,000 రూపీస్ కావచ్చు. ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ స్టార్టప్స్ గురించి ఎంఎస్ఎంఈల గురించి కూడా ఎంఎస్ఎంఈలకి అతను చేయూతనివ్వడం, ఇవన్నీ విషయాలు కూడా ఆయనకి బలమైనవి. ఈరోజు మనము ఒక సామాన్యుడు విజయ్ అని మనం అనుకుంటున్నాం, కాదు, అసామాన్యుడు విజయ్. ఎందుకు అసామాన్యుడు అంటే ఇంత క్యాలిక్యులేషన్ చేశాడు. ఇదే క్యాలిక్యులేషన్ కాకుండా తన పోల్ మేనేజ్మెంట్ని కూడా చాలా చాకచక్యంగా, ఆ రోజు అందరూ తన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని అందరూ అన్నారు, కానీ ఇవ్వడమే కాదు ఈరోజు గెలిపించాడు. ఎంతో కాలంగా స్టాలిన్ మీద పోటీ చేస్తూ ఓడిపోతున్నటువంటి వ్యక్తినికి అక్కడ రిజైన్ చేస్తే ఇక్కడ మళ్ళీ టికెట్ ఇచ్చాడు బాబుకి. ఈరోజు బాబు గెలిచాడు. ఈవెన్ స్టాలిన్ కూడా ఓడిపోయేటువంటి ప్రభావం చూపించగలిగాడు టీవీకి విజయ్ అంటే కారణం ఏంటి అంటే తన యొక్క తన మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచాడో అవి ఖచ్చితంగా చేయగలుగుతాడు అని ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మడమే కాకుండా ఈరోజు ఆయనకి పట్టం కట్టారు. ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా ఆ రోజుల్లో 9 నెలల్లో మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకున్న ఎన్టీఆర్ గారు లాగా ఈరోజు 2 సంవత్సరాల్లో అధికారాన్ని ఆల్మోస్ట్ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితిలో టీవీకే విజయ్ ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టీవీకే విజయ్ ఈరోజు కాంగ్రెస్లోనే చీలికి రావడానికి కారణం ఏంటంటే దాంట్లో కొద్దిమంది గిరీష్ లాంటి వాళ్ళు అప్పట్లోనే రాహుల్ గాంధీ గారికి చెప్పారు మనం టీవీకే విజయ్ తోటి వెళ్దాము అని చెప్పేసానని. కానీ అప్పుడు ఒప్పుకోలేదు. ఆ రోజు టీవీకే విజయ్ తోటి మనం కలిసి ఉన్నట్లయితే ఈరోజు మనం తమిళనాడులో విజయం సాధించేవాళ్ళం అని చెప్పేసి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం మేరకు 110 జస్ట్ 8 రావాలి. ఆ 8 కూడా ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా మద్దతు దొరికే అవకాశం కూడా ఉంది. ఈవేళ తమిళ ప్రజలందరూ అందరూ కూడా ముక్త కంఠంతో బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా ఆయన్ని ఆశీర్వదించారు. ఇలాగా యువకుడు సొంతంగా పార్టీ పెట్టి ఎవరి పంచని చేరకుండా, ఎవరి యొక్క హెల్ప్ తీసుకోకుండా సింహంలాగా సింగిల్గానే పోటీ చేసి ఈరోజు ప్రభంజనాన్ని సృష్టించాడు టీవీకే విజయ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి నాయకులకి జై కొట్టినటువంటి ప్రజల నమ్మకం కూడా ఒమ్ము కాకుండా 5 సంవత్సరాలు పరిపాలించి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మన్నలను పొందాలని మనం కూడా ఆశిద్దాం. ఇకపోతే వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. వెస్ట్ బెంగాల్ రాజకీయాలు చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా వెస్ట్ బెంగాల్ ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఈసారి ఏ విధంగానైనా సరే తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేసానని దీదీ ఎంత ఫైట్ చేసిందో అందరికీ తెలిసిన విషయం. కానీ ఊహించని విధంగా ఈరోజు బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడమే కాకుండా ఆల్మోస్ట్ 200 పైచిలుకు మెజారిటీతోటి స్థానాలతోటి ముందంజలో ఉండడం, పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి 148 నెంబర్ని క్రాస్ కావడమే కాకుండా ఆల్మోస్ట్ 200+ ఎమ్మెల్యేలతోటి ఈవేళ అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. కారణం ఏంటి అని చెప్పేసానంటే మోదీ గారి యొక్క వ్యూహం, అమిత్ షా గారి యొక్క హార్డ్ వర్క్, ఇద్దరు కలిసి ఒక వ్యూహం ప్రకారంగా దీదీని ఈవేళ దరిదాపుల్లో లేకుండా చేశారు. మీకు కొసమెరుపు ఏంటంటే అక్కడ ఒక మెడికల్ స్టూడెంట్ హత్య జరిగింది. ఆ తల్లి ఘోష ఎవరు వినలేదు. కానీ బీజేపీ పార్టీ ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆవిడని అక్కడ గెలిపించడం, అసలు ప్రజలు ఒక్కసారిగా అసలు బెంగాల్లో సర్వే రిపోర్ట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి రిపోర్ట్ రాలేదు, మేము ఎలా చెప్పగలుగుతాం అనాలిసిస్ అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 10 మందిని 10 శాంపుల్స్ తీసుకుంటే 4 మాత్రమే రెస్పాండ్ అయ్యేవారు, 6 రెస్పాండ్ కాలేదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చాలా మీడియా సంస్థలు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈరోజు చూసినట్లయితే దీది ఎక్క కూడా చెప్తుంది ఏదో జరిగింది, ఏమీ జరగలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు, ఒక మంచి ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు, మోదీ గారిని ఆశీర్వదించాలనుకుంటున్నారు. మోదీ గారి యొక్క హయాంలో భారతదేశం ముందుకెళ్ళింది, ఈరోజు బెంగాల్ కూడా ముందుకెళ్తుంది. ఇక్కడ అరాచక పాలన అంతా కూడా క్లియర్గా స్వీప్ చేసి అరాచక పాలన అంతం చేయాలి, బీజేపీ ఉంటే జరుగుతుంది అని ఈవేళ సువేందు అధికారిని కూడా
ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు. ఈ విధంగా చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల ముందు నుంచి కూడా భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షను, ఈ 2 రాష్ట్రాలు ప్రత్యేకించి ఈ 2 రాష్ట్రాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఊహించిన విధంగా కాకుండా అనూహ్యంగా వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రజల తీర్పు అని చెప్పేసి మనమందరం గుర్తించాలి. ఈ ప్రజా తీర్పును అంగీకరించి ఒక్కసారి కంగ్రాచులేషన్స్ టు మోడీ గారు ఇన్ వెస్ట్ బెంగాల్, కంగ్రాచులేషన్స్ టు టీవీకే విజయ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బిఎన్ఎస్ మీడియా.